హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు అంటే 58 సంవత్సరాలు దాటిన మహిళలకి కేంద్రం గుడ్ న్యూస్ అయితే తెలియజేసిందండి. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీ మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమమే లక్ష్యంగా కీలక ప్రకటనలు అయితే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ట్యాక్స్ పేయర్స్కి స్టాండర్డ్ డిడక్షన్ పెంపు, సీనియర్ సిటిజన్లకి అందించే రాయితీ స్కీమ్లను మళ్ళీ తీసుకొచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు తీపి కబురు అందిస్తున్నట్లుగా సమాచారం. సీనియర్ సిటిజన్లకు ట్రైన్ టికెట్లపై అయితే రాయితీ అందించే పథకాన్ని మళ్ళీ తీసుకొని వస్తున్నారట. సో ఈ బడ్జెట్లో అయితే మనకు సీనియర్ సిటిజన్లకు రాయితీ ఇంతకుముందు కోవిడ్కి ముందు ఎలా అయితే ఉండిందో, సో కోవిడ్ నుంచి ఈ రాయితీని తీసేశారండి. మళ్ళీ దీన్ని బడ్జెట్లో అయితే యాడ్ చేయనున్నారు. రైల్వే శాఖ 60 ఏళ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు గతంలో ట్రైన్ టికెట్లపై అందించే రాయితీని 2020కి ముందు రైలు టికెట్పై 60 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు 50% తగ్గింపు ఉండేదండి. టికెట్ పైన పురుషులకైతే 50% రాయితీ కల్పించేవారు. ట్రాన్స్జెండర్స్ సీనియర్ సిటిజన్లకు అయితే 40% డిస్కౌంట్ ఇచ్చేది. దీంతో రైల్వే శాఖ కొంత ఆదాయాన్ని కోల్పోయేది. ఆ తర్వాత కేంద్రం రాయితీ స్కీమ్ను ఎత్తివేసింది. ఇప్పుడు మళ్ళీ వారి కోసం అయితే ఈ రాయితీ స్కీమ్ను తీసుకుని వస్తున్నట్లు టాక్ అండి. కోట్లాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుందండి ఈ స్కీమ్ ద్వారా. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో పలు వర్గాలపైన వరాల జల్లు కురిపించనున్నట్లుగా సమాచారం ఊపందుకుంది. రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్ల వయసు మించిన పురుషులు, ట్రాన్స్జెండర్లు, 58 ఏళ్లు దాటిన మహిళలను సీనియర్ సిటిజన్లుగా పరిగణిస్తారు. దూరంతో అలాగే జనశతాబ్ది, రాజధాని వంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో గతంలో సీనియర్లకు రాయితీ కల్పించిందని కేంద్రం. ఇది ఇలా ఉంటే రైల్వే ప్రయాణికులు జనరల్ కోచ్లను పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారితో ట్రైన్ అన్ని గిక్కిరిసిపోతున్నాయి. జనరల్ కోచ్లు డిమాండ్లు తగ్గిపోతూ ఉన్నాయి. సో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ట్రైన్లలో వీళ్ళనన్ని జనరల్ బోగీలను పెంచాలని పలువురు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారండి. ప్రయాణికుల మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తోంది రైల్వే శాఖ. సో ఈ మేరకు మనం చూసుకోవచ్చు. ఏదైతే కోవిడ్కి ముందు ఈ తగ్గింపు ఉండేది సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ళు పైబడిన వారికి, మహిళలకు 58 ఏళ్ళు దాటిన వారికి అయితే టిక్కెట్లో 50% రాయితీని అయితే మళ్ళీ ఈ బడ్జెట్లో తీసుకుని వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్.